విష్ణువుతోనే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. పద్మావతి దేవి మహాదేవుడు తనకిచ్చిన వరం తనకే శాపంలా మారుతుంది అనే విషయాన్ని మర్చిపోయి కేవలం తన వివాహం ఇక శ్రీ మహావిష్ణువుతోనే జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సంతోషంతో ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నగారితో తన ఆనందాన్ని పంచుకుంటుంది. తరువాత బృహద్రథుడు పద్మావతి దేవికి వివాహం చేయాలి అని స్వయంవరం నిర్వహించాడు. పద్మావతి దేవి చాలా అందమైన రూపంతో ఉంటుంది. పద్మావతి దేవిని తన అందాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఒక నిమిషం పాటు దిగ్భ్రాంతి చెందుతారు. ఇంత అందమైన రూపమున్న యువరాణిని ఎలాగైనా వివాహం చేసుకోవాలి అని చాలా మంది రాజులు ఆ స్వయంవరానికి వచ్చారు. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ పద్మావతి దేవిని తన అందాన్ని చెడు చూపుతో చూస్తారు, అంటే కామ కోరికలతో చూస్తారు. అలా చూసిన ప్రతి ఒక్క రాజు అక్కడికక్కడే స్త్రీలుగా మారిపోయారు. అప్పుడు పద్మావతి దేవికి మహాదేవుడు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అప్పుడు మహాదేవుడు అంటాడు కదా, నిన్ను ఎవరైనా కామ కోరికలతో చూస్తే వారు అక్కడికక్కడే స్త్రీలుగా మారిపోతారు అని. ఆ విషయం పద్మావతి దేవి